వందనాలు. మన దేవుడు ఎప్పటికప్పుడు అవసరమైన దాన్ని ధారాళముగా దయచేస్తాడు. చెప్పండి హల్లెలూయా అని నా మాట అంటే ఎప్పటికప్పుడు ధారాళముగా అవసరమని బట్టి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనమే ఆనందిస్తున్నాం. నిజానికి మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఆనందించాలి. మనం దేవుడిని ఆనందింపజేస్తున్నాం. ద లార్డ్ రిజాయిసెస్ ఓవర్ us. మన మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందపడుతున్నాడు. బైబిల్లో పాత నిబంధనలో చాలా చోట్ల ఆయన ఆనందపడితే, ఒక వ్యక్తి మీద ఆయన ఆనందపడితే ఏదో ఒక కృపను ఆశీర్వాదాన్ని కృపరిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని ఎడల ఆనందపడితే ఏం చేస్తాడు? నీ మీదకే ఆయన ఏదో ఒకటి కృపరిస్తాడు. మనం గతంలో విన్న అక్కర కొలది పంచి ఇస్తాడు. అంచేత మన దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడికి మనం సమీపస్తులం అవ్వాలి. ఆయన సమీపించే కొద్దీ మనం దూరం వెళ్ళిపోకూడదు. అసలు ఆయన్ని మనం సమీపించలేము. ఎందుకని? సమీపించరాని దురవగాహమైన తేజస్సులో అమరత్వము గలవాడైన దేవుడు మన దేవుడు. ఓ మై గాడ్. సీనాయి కొండ మీద దిగినప్పుడు మోషే, నా ప్రజలైన వారెవ్వరూ కూడా ఈ సీనాయి కొండను ముట్టుకోకూడదు, చచ్చిపోతారు, అసలు సమీపించకూడదు అని చెప్పాడు. ఎంత విచిత్రం అంటే, పాత నిబంధనలో ఆయన దూరం నుండి మాట్లాడినా ఆ మాట్లాడుతున్న మోషే ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అయ్యా మోషే గారు ముసుగేసుకొని నీ ముఖంలో ముఖపెట్టి చూడలేకపోతున్నాం. అంచేత ఈ మధ్యలో నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అదే దేవుడు మార్పు లేని వాడు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికీ ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇశ్రాయేలుడు పేరు పెట్టబడిన జనాంగం దేవుని ప్రజలు, వాళ్ళకి అంత అవకాశం దొరకలేదు. కానీ అన్యులైన మనం అందరూ కూడా యేసు ద్వారా ఏమవుతున్నాం? మనము ఆయన సమీపించడమే కాదు, ఆయన కూడా మనకు సమీపంగా ఉన్న దేవుడు, సమీపిస్తున్నది. అంటే దాని అర్థం ఏంటి? మనకు అనేకుల కంటే, ఇతరుల కంటే, యూదుల కంటే కృప మరి అధికముగా ఉన్నది. అనండి, నా మీద దేవునికి కృప అధికముగా. బైబిల్లో కృప ఉంది, చాలిన కృప ఉంది, అధికమైన కృప ఉంది. కృప అందరూ అధికముగా ఉండేను అంటాడు సంగతి. అంతేకాదు సకల విధములైన కృపలు కూడా దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నీవు నేను యేసు ప్రభువుని నమ్ముకోవడమే కృప. మీరు కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడి ఉన్నారు. నీకేం విశ్వాసం ఉంది? కృప లేదు. దేవునికి ఏముంది? కృప ఉంది. నీకు విశ్వాసం అంటే ఆ కృప నీ పట్ల అధికమవుతుంది. అంతేకాదు కృప వెంబడి కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కృప అంటే ఏమవుతుందండి? కృప దొరికితే ఏమవుతుందండి? బైబిల్ ఉంది, కృప ఉంటే నీ కార్యక్రమాలన్నీ సులువుగా, సజావుగా, సునాయాసంగా, చెప్పండి, సమయోచితంగా జరిగిపోతాయి. మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సభలకు ఏం కావాలి? స్పీకర్లు ఉన్నారు, మైకులు ఉన్నాయి, హాల్ ఉంది, లైట్ ఉంది, భోజనం ఉంది, వండేవాళ్ళు వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇది కాదు. ఏముంది? ఆ మీటింగ్ కృప ఉంది అంటే అన్ని తీరిపోతాయి. కృప ఉంటే ఏమవుతాయి? అన్నీ అయిపోతాయి. ఇవన్నీ ఉంటే కాదు, అవన్నీ ఉన్నా కృప లేకపోతే ఏం జరగదు.
అన్నీ ఉన్నాయి, ఏం లేదు, కృప లేదు. ఏం జరగదు. కృప ఉంటే చెప్పండమ్మా అని. అందుకే మనం ఎబ్రీ పత్రిక 4:16 ప్రకారం సమయోచితమైన సహాయం కొరకు కృపాసనకు ధైర్యంగా వస్తున్నాము. నువ్వేమని అనుకున్నావా? అది జరగాలంటే కృప కావాలి. అది ఇల్లైనా, పెళ్ళైనా, పిల్లలైనా, ఉద్యోగాలైనా, వాట్ ఎవర్ యూ నీడ్ ఆర్ వాంట్, అవసరమైన కోరికలైనా అది తీర్చబడాలంటే ఏం కావాలి? కృప కావాలి. ఇందాక పాడిన బిందు ఏమది? కృప తప్ప వేరొకటి. ఇంకా అంతేనా? కృప తప్ప వేరొకటి లేదయ్యా. ఈ కృప తప్ప వేరొకటి వేరెవరు యేసయ్యా? వేరెవరు యేసయ్యా అంటే అర్థమైంది. ఎవరు వేరయ్యా? నువ్వేనయ్యా అని ఆయనతో చెప్పాలి. ఈ బిడ్డ నన్ను వదిలిపెట్టేది లేదు, నన్ను ఆశ్రయించింది, నన్ను అడుగుతుంది, నన్ను కోరుకుంటుంది, నన్ను నమ్ముకుంటుంది. నేనేం చేయాలి? ఇప్పుడు బిడ్డకి ఏదో కొంచెం అదే ఇచ్చేద్దాం అనుకుంటా. ధారాళముగా ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. అది మెంటాలిటీ, క్రీస్తు మనసు. గర్విష్ఠులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపుతుంది. ఎక్కడైనా నీ హృదయంలో కర్మ ఉందనుకో, కృప నీ దాకా వస్తుంది కానీ నీలోకి రాదు, నీ మీదకి రాదు, నీ అంతకు రాదు. నీ రూట్లో వస్తుంది కానీ నీ దగ్గర రాదు. ఎందుకు? నువ్వు గర్విష్ఠుడివి. ఏదన్నా ఒకటి ఎక్కువైతే తట్టుకోలేవు, వెర్రవేగిపోతావు, తల పగరేస్తావు, కాళ్ళు పగరేస్తావు, మాటలు ఎగరేస్తుంటావు, అందరిలో ఒకలా ఉంటావు, ఒంటరిగా ఒకలా ఉంటావు, స్నేహితులతో ఒకలా ఉంటావు, బంధువులతో ఒకలా ఉంటావు, ఒక్కొక్కరుగా ప్రవర్తిస్తుంటావు. నేను విర్రవేగిన ఆ కర్రం ఏం చేస్తాడంటే దేవుడి కృపని దూరం చేస్తాడు. ఎవరైతే నాదే ఉందండి, నా వల్లే వచ్చిందండి, అంతా మీ ఉందండి, మీ దయండి, మీ కృప అండి అని ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో కృప వెంబడి కృప నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కావాలి నీకు? మనందరం కూడా ఏం కోరుకోవాలి? కృపకు. ఏదో కోరిక సరిపెట్టుకోకూడదు. కృప నుండి అది కృపకు. చెప్పండమ్మా. దావాలైన కృపకు, చాలని కృపకు, సకల విధములైన కృపలకు మనం పాత్రలు కాదు. అపోస్తలుల కార్యాల మాట ఉంది, సంఘములో ఉన్న వారందరూ యందు, ఆ మాట పట్టుకోండి, సంఘములో ఉన్న వారందరూ యందు, కొందరేందు కాదు, సంఘములో ఉన్న వారందరూ యందు దైవ కృప మెండుగా ఉంది. ఏముందమ్మా నీ మీద? నా నెత్తి మీద శని ఉందన్నట్టు. ఏమన్నట? శని అంగారకుల్లో అదేదో గ్రహంలాగా తిరుగుతున్నాడు, నా మీద తిరుగుతున్నాడు. నీకు నాకు యేసుప్రభు దయ వల్ల శని కొట్టేశాడు దేవుడు, కర్మ కొట్టేశాడు. ఈ కర్మ సిద్ధాంతం, శని సిద్ధాంతం మనం లేదు, కృపా సిద్ధాంతం మనం లేదు. దేవునికి స్తోత్రం. కృప కృప. మన శుక్రవారం నుంచి దేవుని ఆత్మ నన్ను ఒక మాటతో పదే 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 ఇంకా లోతు తీసుకెళ్తాను. వెళ్ళిపోలేదు, నేను వెళ్తున్నాను, ఇంకా ఎంత లోతుందో అర్థం కాదు. శుక్రవారం పగలు రాత్రి ఆల్రెడీలో మాట్లాడాను, అదే తలపులతో తీసుకెళ్ళాను. నేను పగలు చాలా సంచారం చేస్తున్నాను, చాలా మందికి ఇన్విటేషన్స్ ఇస్తూ, ఈ పట్టణం తెలిసిన వాళ్ళందరికి ఇస్తూ, రాత్రి కూడా 2 ఎక్కువ ఒక్కడే దేవుని వాక్యం పరిశుధాత్మ చెప్పిన మాట వచ్చింది. ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ అలా నిద్రపోవాలంటే చెప్పాలి. ఈవేళ కూడా మార్నింగ్ నుంచి ఇప్పుడు పరిశుధాత్మ దేవుడు ఒక మాట మీద నన్ను పట్టుకుని చాలా డీప్గా ఆలోచింపజేస్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం మాత్రమే చదువుకుంటాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు
అక్కడ అంటలేదు, నా మాట అంటలేదు, గుండ్రం చెప్తుంది కదా. అనేకులకు ఆ మాట నుంచి మొదలెట్టండి. అనేకులు ప్రతిగా అంటే సబ్స్టిట్యూట్, నీకు బదులుగా. అసలు నువ్వే, కానీ నిన్ను పక్కన పెట్టి నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. నీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చిన నేను. ఇది యేసు ప్రభువు సాక్షాత్తు మాట్లాడిన దేవుడు. viewers who are watching on Facebook Live and YouTube Live, please listen carefully. Bible says యేసు ప్రభువు మన కోసం విమోచన క్రయధనమయ్యాడు. ఇంకా రోజు చెప్పాడు, ఈ paid price on the cross of Calvary. వేల చెల్లించాడు. ఇందాక మనం పాడేగా, విలువేరేని నా బ్రతుకును విలువ పెట్టి కొన్నా. అది చేశాడు యేసు ప్రభువు వారు. విలువ పెట్టుకున్నాడు. ఏంటి ఆ విలువ పెట్టింది? ఏదైనా డబ్బులు ఇచ్చాడా? ఇంకేదైనా ఇచ్చాడా? ఆ విలువ పెట్టట తన ప్రాణమునే, తన రక్తమునే క్రయధనముగా చెల్లించాడు. యేసు ప్రభువు వారు చేసినటువంటి ఆ యొక్క త్యాగము ఈ మధ్యాహ్నం నీకు అర్థమైతే, ఇప్పుడు పట్టుకున్న ఆ మాట నేను చచ్చిపోయేలాగా ఆలోచింపజేస్తుంది. ఇఫ్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ దట్ మిస్టరీ, ఆ మర్మం నీకు వాస్తవంగా అర్థమైతే అది ప్రతిరోజు నిన్ను ఆలోచింపజేస్తుంది. అందరూ కూడా చెప్పుకోండి, నా కొరకు యేసయ్య వేల చెల్లించాడు. నీకు రావట్లా చెప్పుకో, నా కోసమా నీ కోసమా? ఎవరు కూడా చెప్పుకోండి. ఇంకొకటి కోసం నీకెందుకు? ఇంకొకరు గొడవ నీకు వద్దు. నీ భర్త గొడవ, నీ భార్య గొడవ, నీ పిల్లల గొడవ, నీ తల్లి గొడవ నీకు వద్దు. నీ గొడవ నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు when it comes to blood of Jesus, you have to apply it into personal life. నీ పర్సనల్ లైఫ్ నువ్వు అప్లై చేసుకోవాలి. నా కొరకు అనండి అందరూ, నా కొరకు ఏం చేసేయా? క్రయధనం చెల్లించారు. ఏ క్రయధనం అది? విమోచన క్రయధనం. అంటే యేసు ప్రభువు వారు చెల్లించాడు. అర్థమైంది. ఆయన చెల్లిస్తే నీకేమైందంట? నీకేమొచ్చింది? విమోచన వచ్చింది, వస్తుంది, వచ్చుండాలి, వచ్చి తీరాలి. నువ్వు విమోచించబడి ఉండాలి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటే ఇప్పుడు ఏమైనా మనం విడిపించవాలి. When Jesus paid the price on the Calvary, what happened? You were redeemed. ఏమయ్యావు మనము? విమోచించబడ్డా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత కాకుండా నీవు నేను యేసు ప్రభువు వారు చెల్లించిన అమూల్యమైన రక్తము ద్వారా ఏమయ్యాము? విమోచించబడ్డాము. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఏం జరిగిందన్నమాట? విమోచన కార్యం జరిగింది. అది నీకు అర్థమైంది, అది నీకు అనుభవం అయింది, అది నీకు అగోచరమైంది. ఎందుకు దేవా నా కోసం ఎంత త్యాగం చేశావు అంటే నీకు దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు ఏమంటారు? దాన్ని అగోచరం అంటే. నీకేదో అర్థమైనట్టు కానీ సంపూర్ణంగా అర్థం కాదు. ఇంకేదో దానికి గురించిన వివరణ నీకు తెలవాల్సింది ఉంది. అది ఒక పడుతో, ఒక సెకండ్తో, ఒక వాక్కుతో సరిపోయేది కాదని, తీరేది కాదని నీ జీవిత కాలం యొక్క ప్రాసెస్ అది. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చి
ఇచ్చినది 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 రాజ్యమందు నాకు స్థానమిచ్చినది, నాకు విలువను ఇచ్చినది, ఇచ్చినది ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. కలువరి ప్రేమైది క్రీస్తు కలువరి ప్రేమైది, ఉన్నత ప్రేమైది అత్యున్నత ప్రేమైది, ఆరని ప్రేమైది ఆత్మజాలని ప్రేమైది, ఆరని ప్రేమైది ఆత్మజాలని ప్రేమైది, అతి శ్రేష్టమైనది అతి శ్రేష్టమైనది ఈ మధ్యాహ్న కాల సమయంలో what a joy it is to express my love towards him. ఏంటంటే నా స్థానంలో యేసయ్య పెట్టాలి. సిలువలో ఎవరు పెట్టాలి? నిన్నే పెట్టాలి. ఎవరు రాళ్ళమా వేయాలి? నిన్ను సిలువ వేయాలి. నిన్నేనా? నన్ను కూడా నన్నేనా? వాళ్ళందరినీ వేయాలి సిలువ వేయాలి. కానీ మనం సిలువ వేయబడే స్థలంలో యేసయ్య వేసాడు. నిలబడ్డాడు సిలువ పెట్టాడు. He was totally naked on the cross of God. Wow. ఉమ్ము వేసిన, చీట్లు వేసిన, పిడిదెబ్బలు కొట్టిన, నాగడి చాలతో తిరిగిన, కొరడా దెబ్బలు కొట్టిన, మొలగిరేలు పెట్టిన, మేకులే కొట్టిన యేసుప్రభువారు తిరస్కరించలేదు. కానీ ఓకే, ఐ డూ ఇట్ ఫర్ యు. ఆయన చనిపోతున్నప్పుడు ఆయన తలపుల్లో కొందరు ఉన్నారంట, కొందరు కాదు అనేకులు ఉన్నారంట. అక్కడ చదవండి నా మాట. యేసుప్రభు వారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వ్యూవర్స్ వినేవారికి చూసేవారికి ఒక ప్రశ్న. యేసుప్రభు వారు సిలువలో మరణించినప్పుడు అందరి కొరకు చనిపోయాడా, కొందరి కొరకు చనిపోయాడా, అనేకుల కొరకు చనిపోయాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. స్తోత్రం చెప్పండి చేయగలరుయా, చెప్పాలి హల్లెలూయా. ప్రతి దానికి ప్రశ్న బైబిల్లో ఉంటుంది, ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్లోనే ఉంటుంది. ఇదే బుక్లోనూ ఏ తత్వవేత్తల్లోనూ ఉండదు. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. దిస్ ఆఫ్టర్నూన్ దట్ వర్డ్, వెరీ వర్డ్ ఇస్ ఛాలెంజింగ్ us, సవాలు చేస్తుంది. అక్కడ ఉంది ఏంటది 10:40లో అనేకుల కొరకు. ఎంతమందికమ్మా చెప్పాలి? రోజు చెప్పాలి. అందరి కోసం కదా, ప్రశ్న రావాలి. When Jesus died, యేసు ప్రభు చనిపోయినప్పుడు అందరి కోసం చచ్చిపోలేదా? నీకు అర్థం కావాల్సిన విషయం, అందరి కోసం చనిపోలేదు. ఇది చెప్పాలంటే గట్స్ కావాలి మాకు, వినేవాళ్ళకి. ప్రశ్న జవాబు నా దగ్గర ఉండాలి. అది బాబోయ్ అలాగే జరగండి. ఇక్కడ ఉన్న బైబిల్లో మాటలు నమ్ముతాను. ఏముంది? అనేకుల కొరకు చెప్పండమ్మా. ప్రతిగా
అంటే అందరి కోసం కాదు అక్కడ, అలాగే కొందరి కోసం కూడా కాదు అక్కడ. ఎందరి కోసం? అనేకుల కోసం. ప్రతిగా సబ్స్టిట్యూట్ అంటారు. అనేకుల అనేకులని అర్థం ఏంటి? అప్పుడు కొందరు మిగిలిపోయిందిగా. అందరూ అని అనుకోండి. అనేకులు ప్లస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు అందరూ. రిపీట్ అయ్యాయి. అనేకులు ప్లస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు వీళ్ళు కలిసి ఏమవుతారు? అందరూ అవుతారు. ఇప్పుడు డివైడ్ చేస్తుంది బైబిల్. అందరూ కాదంట, అలాగే కొందరు కూడా కాదంట. ఎందరంట? అందరూ నేను చెప్పండి. అనేకులు. అందరూ దేవునికి స్తోత్రం. అందరూ ఎవరున్నారు? అందులో ఎవరున్నారు చెప్పండి. నన్ను చూడమా, నన్ను చూడ నాతో మాట్లాడు. అందులో ఎవరున్నారు? కొందరు లేదా? లేరు. మరి ఏమయ్యారు? ఏమవుతారు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. మిడిమిడి జ్ఞానంతో మనసు వచ్చి మనసు రాకుండా దేవుని దగ్గరికి నువ్వు ఎలా పట్టాల ఉన్నామంటే నువ్వు కొందరులో ఉన్నావే. మనకు అనేకులు నువ్వు కూడా ఉంటే నీకు విమోచన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. విమోచన కలుగుతుంది. ఇవాళ రేపటి ఎల్లుడి అవగలిగిన నీకు విమోచన కలుగుతుంది. మరి కొంత సంగతి ఏంటంటే రోమపత్రికలు అంటాడు పొలిగా రాస్తూ చదవకండి. ఏంటంటే కుమ్మరి ఏం చేస్తాడంట? సారిపోయిన సారి మీద ఏం చేస్తాడంట? మట్టి వేసి కుండ చేస్తున్నాడు. చూస్తున్నాడంట. ఈ కుండ కరుణా పాత్ర అన్నాడు. ఇంకొకటి ఉన్నాడంట, ఇది ఉగ్రత పాత్ర. ఈ మాట చెప్పడానికి నాకు కాదు. ఒకవేళ ప్రభు తన కుమ్మరి నిన్ను కూర్చో అమ్మా అంత కూర్చో, తలపైకెత్తిన డోంట్ బి డిస్ట్రాక్టెడ్ అండ్ డిస్టర్బ్డ్. ఆ చేతులు ఉన్నాము, కుమ్మరి చేతులు ఉన్నాం కదా. ఉన్నప్పుడు నేను కరుణ పాత్ర కాకుండా నువ్వు ఉగ్రత పాత్ర అనుకుంటే మనం ఏమైపోయేవారు. అనుకున్నాడట ఇది ఉగ్రత పాత్ర, ఇది కరుణా పాత్ర అనుకున్నాడట. నువ్వే పాత్ర? నీకు తెలిసిందా? నీకు అర్థమైందా? నువ్వెంత తాపత్రయపడినా, ఎంత సువార్త చెప్పినా నాకు అనిపించేది చాలా చోట్ల. నేను తిరిగిన ప్రాంతం లేదు. ఎన్నో వందల వేల లక్షల మందికి నా ధైర్యం ఉందని చెప్పి చెప్పడానికి సువార్త చెప్పారు. కానీ అందరూ మారలేదు, అందరూ వినలేదు, అందరూ అంగీకరించలేదు, అందరూ లోపడలేదు, అందరూ రక్షించబడలేదు, అందరూ దేవునికి లోపడలేదు. నాకు అనిపించేది చాలాసార్లు, ప్రభా మా ప్రయాసం ఎంత అవుతుందా? మేము గాలికి ప్రయాసపడ్డా ఏంటని అనుకున్నాయి. అనేక సార్లు నాకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, అందరూ వినొచ్చు కానీ అంగీకరించిన వారు అనేకులు మాత్రమే. ఎందుకు అంగీకరిస్తారు వాడు అంటే ఆ అనేకులు వాడు ఉన్నారు. అనేకులు వాడు ఉన్నారు కనుక వాళ్ళు నమ్ముతారు, లోపడతారు. ఇవాళ చెప్పినా ఒక బిడ్డను కంటానికి ఒక నాటి ప్రసవ వేదన వెళ్ళిగా చెప్పావు. తర్వాత కూలు పంపిస్తాను, నేను అనుకున్న వాళ్ళని, నేను కరుణ పాత్రకి ఇచ్చిన వాళ్ళని ఈవేళ రేపైనా నేను వాళ్ళని రక్షించుకుంటాను, వారికి విమోచన ఇస్తాను. రక్షించేవాడు నువ్వు కాదు, నువ్వు చెప్పేవాడు అని చెప్పాడు. నాకు ఈ భూలోకంలో రక్షించేవాడు ఎవడు లేడు, యేసు తప్ప. పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి మీద నీళ్ళు లేదు కానీ, ఏ నామములను మనం ఎవ్వరు కూడా రక్షించబడలేము. ఈ నామములనే రక్షించబడాలని చెప్పినప్పుడు ఒక మానవుడిని రక్షించలేడు. రక్షింపలేకుండా ఆయన హస్తము ఉంచగాలేదు. ఆయన అందరినీ రక్షించలేడు. ఎలా చెప్పగలవు అంటే కొన్ని పాత్రలు ముందుగానే అనేసాడు, ఉగ్రతా పాత్రలుగా నిర్ణయించుకున్నాడు, నియమించాడు. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది. అయినా నీ సంతోషానికి అవతలు లేకుండా ఉన్న ఒక పరమాత్మేనంటే ఆ అనేకులలో నువ్వున్నావు. అనేకుల్లో
ఒకవేళ కొందరిలో ఉండుంటే, అందరిలో ఉండుంటే నేనేమైపోతున్నాను నాకు తెలుసు. కానీ నేను ఎందులో ఉన్నాను? అనేకుడు ఉన్నాను కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను వాక్యం విన్నా, ధ్యానిస్తున్నా, చదువుతున్నా, అర్థం చేసుకున్నా, గ్రహిస్తున్నాను, పాటిస్తున్నాను, కైకుంటున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనేక రకాలుగా నేను ఆలకిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. కారణం ఏంటి? నేను అనేకుల్లో ఎంత ఘోర పాపమైనా క్షమించే యేసు ప్రభువారు కొన్నిసార్లు ఏ పాపము చేయనట్టున్నాం మనం. కొన్నిసార్లు నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదు, నేను సినిమాలు శిఖరాలు లేదు, షోకులు చేయలేదు, లేకపోతే ఎవరినో తిట్టలేదు, ద్వేషించలేదు, వసూలు పడలేదు, నేను ఎవరి మీద కష్టపెట్టుకోలేదు, నేను ఏదో సురక్షితంగా బతికాలేదు, నేనే పాపం చేయాలనుకుంటావు. కానీ నువ్వు పుట్టడమే పాపం. అయితే పౌలేమన్నాడు, దావీదేమన్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భవతించాను. ఎఫెసీ పత్రిక 2:1 ఉంది, మీ పాపముల చేతులను అపరాధముల చేతులు మీరు చచ్చిన వారై ఉన్నారు. అంటే మనం పుట్టినప్పుడే పాపంలో పుట్టాం, పాపంలో బ్రతికాం, పాపంలో జీవిస్తున్నాం. అలాంటి మన పాపముల కొరకై యేసు ప్రభువు వేశాడు, తన రక్తమును త్యాగం చేశాడు, క్రయం చేశాడు, వెల చెల్లించాడు. ఆ రక్తం చేస్తుందంటే అందరికీ పనికిరాదు, కానీ ఆయన ఎన్నుకున్న ఆ అనేకులకు మాత్రం ఖచ్చితంగా అది అప్లై అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు పరిస్థితి వెళ్తానంటే నేను అందులో ఉన్నా, మా ఆయన ఉన్నాడా, మా ఆవిడ ఉందా, నా పిల్లలు ఉన్నారా? అఫ్కోర్స్ నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు తెలిసి, నేను ప్రశ్నించుకున్నా. ఎందుకంటే వాళ్ళ టైం డెస్టినేషన్ వెళ్ళిపోయారు, రీచ్ అయిపోయారు. ఇప్పుడు మేమున్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉంటారు. మనకు పుట్టిన పిల్లలే అయినా మనం వాళ్ళని కనగలం కానీ, పెంచగలం కానీ, పోషించగలం కానీ, ప్రార్థించగలం కానీ, ఏదో చేయగలం కానీ వాళ్ళని ఏం మనం రక్షించలేదు. ఏడవగలం, రక్షణ పొందాలని ఏడవగలం, కానీ రక్షించలేదు. ఏముండాలా? ఆయన చెల్లించిన ఆ రక్తం వలన అనేకులు అన్నాడే, ఆ అనేకుల్లో మన పిల్లలు కూడా ఉంటే నీ ప్రార్థన లేకుండా వాళ్ళు వచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ ప్రార్థన కూడా ఉపయోగపడుతుంది, కానీ అలాగే మానేమంటుంది. కానీ ఆ కృప ఏమైపోతుంది, ఆ సెలక్షన్ ఏమైపోతుంది, ఆ ఎలక్షన్ ఏమైపోతుంది, వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. నాకు తెలిసిన అనేకమైన పాస్టర్లు తెలుసు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు. దేవుడి మాట అవసరం, దేవుడి మాట అవసరం. పాస్టర్ గారి పిల్లలే అయినంత మాత్రాన అనేకులు ఉన్నారో నాకు తెలియదు. ఎంతో మంది దేవుని సేవకుల పిల్లలు భయంకరంగా జీవించిన వారు ఉన్నారు. అసలు తెలుసా, పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఉన్న ఫోటోలన్నీ మన క్రైస్తవులే. ఎవరో విశ్వాసుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలు, పాస్టర్ గారి పిల్లలు, వీళ్ళంతా సమాజానికి తిరగబడి అనేక రకాలుగా నేరాలు చేస్తున్న వాళ్ళుగా మారిపోతారు. ఏం లేదు, వాళ్ళకి ఏమి లేదు, అనేకులలో స్థానము లేదు, ఇప్పుడు లేదు. డిసైడ్ చేసేద్దు, డిక్లేర్ చేసేద్దు. ఏమో ఇంత ఘోరమైన పాపుల్లో ఉన్న లిస్టులో ఉన్న వాళ్ళు రేపు వాల్ పోస్టుల్లో పడతారేమో. దేవునికి స్తోత్రం. స్పీకర్స్ అయిపోతారు. నేను ఒక మెసేజ్ ఇస్తూ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుని అని రాశాను. అంటే ప్రశ్నలు కూడా ఇచ్చాడు. ఎస్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దేవుణ్ణి సేవించేవాడిని, దాసుని అని వచ్చింది. వెంటనే ప్రశ్నలు ఇంకో మాట ఇచ్చాడు, ఐఎమ్ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ గాడ్, నా దేవుని గురించి చెప్పే మాటలు చెప్పే, ఆయన గురించి చెప్పే ఆయన యొక్క ప్రతినిధిని, ఆయన నోరును లేక ఆయన ప్రతినిధిని అని నాకు వచ్చింది. సన్ అండ్ సర్వెంట్ అండ్ స్పోక్స్ మ్యాన్, ఇదంతా ఎందుకు వచ్చింది? అనేకులలో నేను ఉండబట్టి వచ్చింది. నాకు కన్ఫర్మైంది, నో డౌట్. సైతానుడు మాటలు చెప్పినా, నాకు మనుషులని మాటలు చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను. నా దేవుని అనంతమైన అనాదిలో చేయబడిన ప్రణాళికలో నాకు అర్థమైంది, నేను ఉన్నాను. ఆ అనేకుల్లో నేనున్నాను. నేను చెప్తావా? చెప్పేకి చెప్పున్నాను, ధైర్యం చెప్పాలి. మరి గుండె ధైర్యం ఉందంటే దీనికి ఉండాలి. ఏదో మాట వరుసకి పాస్టర్ గారు చెప్పాలని చెప్తావు, కానీ లోపల నేను నీరసలాగుతుంటాను. నీకు ఏదైనా ధైర్యం ఉందా, తాకత్తు ఉందా?
తాకత్తున్నా అంటారు. అంటే సామర్థ్యం ఉందా? చెప్పాలి. నేను అనేకుల్లో ఉన్నా. చెప్పండి, నేను అనేకుల్లో ఉన్నా. చెప్పవా రవి? అంటే మీ ఆవిడ ప్రయాసం తప్ప నేనేం లేదా? నీది ఆ ప్రార్థన ఉపయోగపడుతుంది ఈ భూలోకంలో కోసమే, అది పరలోకానికి కోసం నీ భార్య ప్రార్థన ఉపయోగపడదు. దేవుని రక్షణ ఉపయోగపడుతుంది. దేవుని నిర్ణయంలో నువ్వు ఉంటేది, అనేకులు నువ్వు ఉంటేది ఆ కృప నీకు ఉపయోగపడుతుంది. దేవా, అందరూ చేతులు చెప్పండి. అందులో చాలా ప్రశ్నార్థకర విషయం, చాలా తక్కువ విషయం. అనేకులలో నేనుంటే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. నువ్వు ఉన్నట్టే ఒకటే సూచన. నేను ఉన్నాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా, చేతులు చెప్పకపోయినా ఒకటే సూచన అంటే నువ్వు విమోచన పొంది ఉంటావు. రాశారు కదా, జీసస్ paid the price on the cross of Calvary. ఏమైంది? అదేమైంది? ఏ దానది? ఖైదనం అంటే ఏ ఖైదనం? నీ విమోచనకై చెప్పండమ్మా, చెల్లించబడిన ఖైదనం. అందుకే చెప్పాను నేను, వ్యక్తిగతం నా అనాలి. నా మా లేదు ఇక్కడ, మన లేదు ఇక్కడ. ఏముంది? నా విమోచన. అందుకనే గుల్లపిల్ల పాడుతున్నారు అక్కడ, లెక్కింపజాలని సైన్య సమూహము ఆయన సింహాసనంలో నిలబడి ఆయా జాతుల్లో నుంచి, ఆయా భాషల వర్గాల్లో నుంచి, ఆయన వర్ణాల నుంచి, గోత్రాల నుంచి ప్రకటన రాయబడింది. ఆయన ఎదురు నిలబడి అక్కడ వాళ్ళు పాడుతున్నారట, నా విమోచనకై, నా రక్షణకై నీకు గొర్రెపిల్ల స్తోత్రాలు. చేతులు పడి ఎవరంటాడు? ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు, ఒక వర్ణం కాదు, ఒక జాతి కాదు, ఒక భాష కాదు, ఒక నేషన్ కాదు. అనేకులు అక్కడ ఏమన్నారు? నా విమోచనకై. ఇప్పుడు ఇక్కడేమో నా అనాలే, అక్కడ మా అన్న పర్లేదు, అక్కడ వెళ్ళిపోయాక వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అక్కడికి వెళ్ళాక అక్కడ అందరం కలిసి, వెళ్ళకముందు ఇక్కడ ఒంటరితనంగా వ్యక్తిగతంగా నువ్వు అప్లై చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాక అందరం కలిసి అనొచ్చు, మా విమోచనకై కింద నువ్వు చెల్లించావు భూమి మీద, నేను ఇక్కడికి వచ్చేసి. అంటే విమోచన లేనివాడు, ఏ బంధకాలైన వాడు ఆ వెలని అప్లై చేసుకోలేడు, ఆ ఖైదాలను అప్లై చేసుకోలేడు. ఏదో బంధకాల్లో ఉంటాడు. కొందరు పాప బంధకాల్లో ఉంటే, కొందరు శాప బంధకాల్లో ఉంటే, కొందరు లోక బంధకాల్లో ఉంటే, కొందరు సాధారణ బంధకాల్లో ఉంటే, కొందరు శరీర బంధకాల్లో ఉంటే, కొందరు అనేక రకాల భ్రష్టత్వానికి సంబంధించిన చెప్పండి ఉంటుందా దుష్టమైన అభిలాషకు సంబంధించిన బంధకాల్లో ఉండిపోతారు. నువ్వు రక్షణ పొందానని చెప్పి కూడా ఎందుకు తాగుతున్నావు? ఎందుకు బేగాడుతున్నావు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? ఎందుకు పొరపాటు చేస్తున్నావు? ఎందుకు లంచాలుకున్నావు? ఎందుకు నువ్వు దేవునికి విరోధంగా పనిచేస్తున్నావు? యు ఆర్ ఇన్ బాండేజ్, నో డౌట్. నువ్వు బంధకాల్లో ఉన్నావు. నువ్వు అనుకున్నావు గుడికి రాగలవేమో కానీ పరలోకం రాలేవు. నువ్వు బంధకాల్లో ఉన్నావంటే నీకు ఇంకా విమోచన రాలేదు. నువ్వు అనేకుల్లో ఉన్నావో లేదో నాకే తెలియదు, నీకు ఇప్పుడు తెలుస్తుందో నాకు తెలియదు. నువ్వు అనేకుల్లో ఉంటే ఏమవుతావు? అన్ని విషయాలలో పాప నియమముల్లో నుంచి, మరణ నియమముల్లో నుంచి, లోక నియమముల్లో నుంచి, శాప నియమముల్లో నుంచి, సాతాను బంధకాల నుంచి ఏమవుతావు? విమోచించబడి. అదొకటే రుజువు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆ గ్రహింపు రాలేదా? ఆ కృప నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు బోధించినా విన్నా నీకు బోధపడ. శ్రమలలో ఓర్పును నేర్పిన యేసయ్యా, శోధనలో ఇచ్చిన యేసయ్యా, వేదనలో
వసగిన యేసయ్యా ఆ రేపుల్లో ఉంటే నీకు శ్రమ వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, నీకు వేదనలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి. కానీ దేవుడు పరిష్కారం నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు విమోచించబడినావే. హల్లెలూయా. నిన్ను ఆ బంధకాల్లో ఉండనివ్వలేక, ఏ బంధకాల్లో ఉండనివ్వలేక, నువ్వు బంధకాల్లో ఉండిపోయి మిగిలిపోయి ఉన్నావంటే నువ్వు అనేకులు లేవు అని అర్థమంతే. నువ్వు ఎప్పటికప్పుడు విమోచించబడుతున్నావంటే ఇందులో ఉన్నావన్నమాట. నీ కోసం వెల చెల్లించబడి కనుక ఆ వెల చెల్లించబడిన ఖైదల రక్తము ఎప్పటికప్పుడు నీకు సహాయము. నీ రక్తమే నా ఓటమిని పారద్రోలిని. నీకు వస్తుందా? కొన్నిసార్లు you feel sorry for your every mistake, fault. అయ్యో ఇలా నేను చేసి పడితే, ఇలా అనడం పడితే, ఇలా చెప్పడం పడితే అని నీకు తర్వాత రియలైజేషన్ వచ్చి నువ్వు బాధపడుతుంటావు. నేను అలా మాట్లాడకూడదు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా ఎదుర్చకూడదు అనే అనేక రకాలుగా నీకు వస్తున్నప్పుడు అది నువ్వు ఓడిపోయినట్టే. నో డౌట్. నువ్వు చేయకూడదు చేసావంటే, చెప్పకూడదు చెప్పావంటే, వినకూడదు విన్నావంటే, చూడకూడదు చూసావంటే నువ్వు ఓడిపోయినట్టే. At the same time, the blood of Jesus ఏం చేస్తుంది? నా ఓటమిని పారద్రోలి. నీ కోసం వెలచల్లించబడినప్పుడే నీ బిగినింగ్ టు
ఎండింగ్ ఆ బ్లడ్, ఆ రక్తం ఇది పనిచేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పో. ఇలా ఓడిపోయేవారు, పడిపోయేవారు వదిలిపెట్టు. మరణం వరకు, జీవితాంతం వరకు ఆ రక్తం చేస్తే నేను లేవనెత్తి నిలబెట్టి చేయముతో నీ రక్తమే నా సమస్యకు జయముని. సమస్య వచ్చేసింది. సమస్య వచ్చింది. ఓడిపోదామా? ఓడిపోయామా? ఓడిపోదామా? నో, నెవర్ గివ్ అప్. నీకు ఒక రక్తం ఉంది. ఖైదాలుగా విలువైన రక్తం నీకోసం చిందించబడింది. ఆ రక్తం నీ ఆత్మీయ జీవిత పుట్టుక నుండి మరణం వరకు నిన్ను కాపాడి, నేను లేవనెత్తి, నిన్ను ఉద్ధరించి, నేను నిలబెట్టి, నిన్ను గ్రహింపజేసి, నీ వాటలో నువ్వే మళ్ళా జయం పొందినట్టుగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పేసరికి అదే విమోచన క్రైదనం యొక్క బలం, శక్తి, సామర్థ్యం. ఈ మధ్యాహ్నం మనం పరిశీలించుకుంటాం. అందరిలో ఉండిపోయామా? లేక కొందరిలో ఉండిపోయామా? లేక అనేకుల్లో కూడా ఉన్నాము అని నిశ్చయత పొందామా? నిశ్చయత కావాలి. కొంతమంది పితృపారంపర్యాచారమైన ఆ యొక్క చిక్కుల్లో చిక్కుకుంటుంటారు. సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో చిక్కుకొని పోతుంటారు. చిక్కుపోయి ఆగిపోతారంటే ఇక ముగించేస్తారు. ముగింపులో విడుదల లేదు వాళ్ళకి. రక్షించబడిన వాళ్ళే కానీ వాళ్ళకి అది ఉపయోగపడలేదు. అర్థం ఏంటంటే అనేకులు లేరు. మధ్యలో ఏదో కారణం చేత ఏదో రకంగా వచ్చారు. కానీ బైబిల్ అంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. ఇవాళ బాగున్నావు, రేపు బాగుంటావు, సరిపడక నీ ప్రారంభం నుంచి ముగింపు వరకు, అంతం వరకు ఎలా ఉండాలా? నీ రక్షణను అందరూ చేతిలో నా రక్షణ పాత్ర చేతితో ఉంచుకున్నాడా? నా రక్షణ పాత్ర ఉందా? రక్షణ ఉందా? నీకు ఏసైతే రక్షణ ఉందా? అది చేతులు ఉంటుంది. అది రక్షణ పాత్ర. నా రక్షణ పాత్రను చేతులు ఉంచుకుని ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయని వాడు పాపం. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఏదో అబాబోమైన ప్రార్థన కాదు ఇది. నిజంగా మొదలుపెట్టే ప్రార్థన. నిజంగా రక్షణ ఉందా? ఆ రక్షణ పాత్ర జాతకు వచ్చింది. నేను యెహోవా నామమున ప్రార్థన చేయడం కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అదొక కృతజ్ఞత గుంపు. ఇంకో గుంపు ఉంది. ఆ నిబంధన రక్షణని తల్లి వేసి తొక్కు వేసి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన మనం ఎలాగూ అంటే అర్థం ఏంటి? ఇంకో గుంపు ఉంది. రక్షణని నిర్లక్ష్యం చేసే గుంపు. ఆ నిబంధన రక్తాన్ని తొక్కివేసే గుంపు. తమ స్వకీయ దురాశతో ఏడవబడి చెప్పండి స్వయంకృత అపరాధంతో తమ రక్షణ పోగొట్టుకునే గుంపు కూడా ఉంది. కాపాడుకునే గుంపు ఉంది, పోగొట్టుకునే గుంపు ఉంది. మనం ఏం చేయాలా? మన రక్షణని మనం ఏం చేయాలమ్మా? నీ రక్షణని మీ ఆవిడ నడిపించదు. మీ భర్త రక్షణ నువ్వు కొనసాగించలేదు. ఎవరి రక్షణ వాళ్ళు ఏం చేయాలంట? భయముతోనూ వణకుతోనూ మనము కొనసాగించుకోవాలి, మనము కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ వ్యక్తిగతం. ఎందుకో దేవుడు కరుణించి ప్రేమించి ఎవరికో లేని ఎందరికో లేని మహావాక్యాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు చేయాలా? దాన్ని కాపాడుకోవాలా, కొనసాగించుకోవాలా, ముగించుకోవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అనేకుల్లో ఉండుంటే నువ్వు కొనసాగుతూ ఉన్నావు. నువ్వు ఆగిపో. నువ్వు బంధించబడవు. నువ్వు బంధకాలు ఉండిపో. బంధకాలు నీకు రావని కాదు, వస్తాయి. అందరికీ వస్తాయి. ఒకటే సూచన, ఎప్పటికప్పుడు బంధకాలు తెగిపోతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వచ్చినట్టు వచ్చి నీ ప్రయత్నం లేకుండానే అది తెగిపోతాయి. ఎందుకంటే నీ మీద యేసు రక్తం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పో. నా మీద ఏముంది? యేసు రక్తం ఉంది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచమే కాదు, ప్రతి బంధకమును తెచ్చివేయును. The power of Jesus Christ and power of blood of Jesus Christ. ఎంత గొప్పదో సార్. ఆ రక్తం ముందు ఏ బంధకమో నిలబడి ఉండదు. తెగిపోవడమే, 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 తెగిపోవడమే. అప్పుడేమవుతుంది? మళ్ళా స్వతంత్రం అయిపోతాం, విమోచించబడిపోతాం. మొదటి విషయం, నువ్వు అనేకుల్లో ఉంటే
ఆ విమోచన ఖైదను నీకోసం కూడా చెల్లించబడి ఉంటే నీలో ఉన్న నీకున్న సూచన ఒకటే, నువ్వు విమోచించబడి ఉంటావు. ఆచారాల్లో ఉండవు, సంస్కృతులలో ఉండవు, సాంప్రదాయాల్లో ఉండవు, పితృపరక ఆచారాల్లో ఉండవు, లోక బంధకాల్లో ఉండవు, పాప బంధకాల్లో ఉండవు, తప్పు చేసే బంధకాల్లోనూ ఉండవు. ప్రతి విషయంలోనూ సర్వ స్వతంత్రుడమై విమోచనకు సాదృశ్యంగానూ ఉంటావు. విడుదల అంటే డెలివరెన్స్, విమోచన అంటే రిడెంప్షన్ అన్నాడు ఇంగ్లీష్. రిడెంప్షన్. వీఆర్ నాట్ ఓన్లీ డెలివర్డ్ ఆర్ ఫ్రీ ఆర్ లిబరేటెడ్, వీఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తములో మనమేమో అందరూ చెప్పండి, విమోచించబడ్డాము. ప్రతి మాటకి కన్ఫర్మేషన్ వర్డ్ ఉండాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. నువ్వు ఒప్పుకోకపోయినా లోపలిపోయినా, కానీ ఆయన మాత్రం విమోచించబడిన వారికి రక్షకుడు. ఎవరికైనా రక్షకుడైనా అందరికీ ప్రభువే, కానీ అందరికీ రక్షకుడు. విమోచించబడిన వారికి రక్షణ. ఎందుకంటే ఆ రక్షణ దొరికి ఆ రక్షకుడు ఆయన రక్షించాడు కనుక ఆ రక్షణ పొందిన వారికే ఆయన చెప్పడమా రక్షకుడు. చదవండి ఒక మాట, యెషయా గ్రంథంలోని 53 వచ్చాయి. యెషయా గ్రంథం 53 10-11 వచ్చారు చదవండి. యెహోవాకు ఇష్టమాయెను, ఇక్కడ గమనించండి, అండర్లైన్ చేయండి. తన్ను తానేనా? ఎవరైనా బలవంతం చేశారా? రికమెండ్ చేశారా? ప్రభావం చూపించారా? బతిమాలారా? కోరారా? కాదు. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా బలి చేయగా అతని సంతానం చూచును. అవును, యెహోవా ఉద్దేశము అండర్లైన్ చేయి. అవునా? వీళ్ళందరూ అండర్లైన్ చేసుకుంటారు. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను. ఆమేన్. అందరినే కదా? కొందరినే కదా? చెప్పండి అమ్మా. కాదా? మరి ఎవరినే? అనేకులు అంటే అందరినే కాదని నీకు అర్థం కావడానికి డబుల్ కన్ఫర్మేషన్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. అమ్మా, యేసు ప్రభు వారట అపరాధ పరిహారంగా తనకు తను తానే అర్పించుకొని ఆయన అనేకులను నిర్దోషులుగా చేయను. రెండవది నీ కన్ఫర్మేషన్. మొదటిది, నువ్వు బంధకాలు లేకుండా విమోచించబడి ఉంటావు. నీకు తెలిసిపోతుంది. ఒకసారి విమోచించబడిన తర్వాత మళ్ళా బంధకాలు వచ్చినా దాన్ని అంగీకరించవు. ఏ బంధకాల్లోకి వెళ్ళవు, ఏ తప్పుల్లోకి, ఏ లోపాల్లోకి, ఏ దోషాల్లోకి, ఏ నేరాల్లోకి వెళ్ళవు. నిన్ను కాపాడుకుంటూ ఉంటావు, ఏ సురక్షతో ఖర్చు వేసుకుంటావు. రెండవది, నువ్వు మరి ఇక్కడ అనేకులు ఉన్నాడా? అందరూ ఉన్నాడా? కొందరు ఉన్నాడా? యేసు ప్రభు వారు ఎందరినమ్మా? అందరినీ కదా? కాదు. ఎందరిని? అనేకులను. యేసు ప్రభు చేస్తారా? రామన్న గారు చెప్పండి, మాట చెప్పండి. అక్కడ ఉన్న మాట చదువు కరెక్టే చదవాల. అంటే నీవు నేను విమోచించబడిన తర్వాత ఒకవేళ సాధారణుడే నీ మీద నేరారోపణ చేయొచ్చు. నీ మనస్సాక్షి నీకు ఏం చెప్తుందో, మనుషులు నీకు ఏం సాక్ష్యం చెప్తున్నారో అన్నీ పరిశీలించుకుంటే ఏమొస్తానే నీ మీద? నువ్వు నిర్దోషిగా ఉంటావంట. స్తోత్రం చెప్పండి సైకి. నువ్వు దోషివా? నిర్దోషివా? సూచన నీకే చెప్పాడు. దేవుని సంగమా,
పరపక్షమున ఉన్నవాడు నీ మీద వేలు చూపించచ్చు. డోంట్ వరీ. నీ ఇన్నర్ కన్ఫర్మేషన్, నీ మంచి మా సాక్షులు తెచ్చేటువంటి ఆ నిర్దోషత్వం ఉంది. మన నిర్దోషకత్వం అన్నాడు మరి చాలా మందు ఉన్న ఆ పగల యొక్క విలువదే అలాగే వెళ్ళవుతుందట. స్తోత్రా. మధ్యాహ్నం ఉన్న ఎండలు ఉంటుంది, ఆ వెలుగలు ఉంటుంది. అలాగా నీ మీద అందరూ నేరాలు పంపినా దోషాలు పంపినా నీ నిర్దోషత్వం ఎంతట వెళ్ళడవుతుందట. ఆయన రాకడ యందు నీ ప్రాణ ఆత్మ శరీరంలో నిర్దోషంగా నిందారూపణ లేకుండా ఉండాలి అంట. ఉంటుంది అంటే ఇప్పుడు నీలో రెండవ కన్ఫర్మేషన్ ఏంటనమాట, నువ్వు అనేకుల్లో ఉండుంటే ఎలా ఉంటావు? నిర్దోషిగా ఉంటావు. అందుకని ఒక కీర్తన అంటాడు, ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. నేను అందరిలో పడవచ్చు, యేసయ్య రైట్ అన్నాడంటే ఇక నీ మీద ఎంత మాత్రం దోషము మోపబడు. అందుకనే పౌరులు పదే పదే రాస్తూ పత్రికల్లో నీ మీద నీకు దోషారోపణ లేకుండా నేరారోపణ లేకుండా చేసుకోవాలంట. నువ్వు తప్పు చేస్తే నీ మనసాక్షి ఉప్పు అందం రైట్ అందం, నువ్వు రైట్ చేస్తే తప్పు అందం. మొదట సాక్షి నీ మనస్సాక్షి, తర్వాత దేవుని ఆత్మే నీకును నాకును సాక్షి. దీనికి మేమును మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు సాక్షులు. దేవుని సంగమా, నీ జీవితంలో రెండవ అనుభవము, నువ్వు అనేకుడు ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నిర్దోషిగా ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఏడాది నిర్దోషమైన దోషము లేని గొర్రె పిల్లను మేక పిల్లను ఎద్దును చెప్పడమా బలిపీఠం మీద వచ్చి వాళ్ళు అర్పించి వాళ్ళు పాపనే పడుతుంది. వాళ్ళకు బదులు నిర్దోషిగా ఉన్నదాన్ని అప్పగించి అర్పించి వాళ్ళు విడుదల పొందేసేవారు. పాత్రలు కొత్త నిబంధనలో నువ్వే నిర్దోషిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని నీకోసం రక్తం చిందించబడిపోయింది. నువ్వు ఏ రక్తం ఒరికి చెక్కలేదు కనుక ఇప్పుడేంటి యేసయ్య రక్తం నీకోసం చిందించబడింది కనుక ఏం చేయాలి? మనం నిర్దోషులుగా ఉండాలి. యేసు ప్రభు గురించి ఏమన్నాడు? ఎబ్రీ 10:20 అన్నాడు. చెప్పండమ్మా. నిర్దోషియు నిష్కల్మషులను నిర్దోషియు చెప్పడమా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. వా 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 వా. ఎవరమ్మా ఇష్టపడ్డ? ఎవరమ్మా? దోషము నిర్దోషి. ఏ పాపము లేనివాడు నిర్దోషి, ఏ లోపము లేనివాడు నిర్దోషి, ఏ దోషారోపణ లేనివాడు నిర్దోషి, ఏ నేరారోపణ ఎంతమంది చేసినా నిరూపించబడిన వాడు నిర్దోషి. ఇప్పుడు ఎలా ఉండాలా? నీ బ్రతుకు ఎలా ఉండాలా? నీ జీవితకాలం ఎలా ఉండాలా? నీ ప్రతిరోజు ఎలా ఉండాలా? నీ దైన జీవితం ఎలా ఉండాలా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలా? నీ క్రైస్తవ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలా? నిర్దోషత్వం కలిగి ఉండాలి. అంటే ఏదో దోషం, దోషం అంటే దాన్ని ఇంగ్లీష్లో మిస్టేక్. పాపం వేరు. ఎలా నువ్వు పాపం చేయవు, చేయకూడదు, చేయచావు, ఎందుకంటే నువ్వు విమోచించబడ్డావు. కానీ ఇప్పుడు ఏ ప్రమాదం ఉంది నీకు? పొరపాటునో గ్రహపాటునో ఏదో చిన్న తప్పు పొరపాటు చేసే దోషం చేసే భయంకరమైన శోధన నేను కనిపెట్టుకుని దానికి నువ్వు ఇప్పుడు నేను నీవే నిర్దోషిగా కనపడుచుకున్నా. ఇది అనితర సాక్ష్యం, నిరంతర పోరాటం. ఏమన్నా నాకు తెలియక నన్ను ఎవ్వరూ, నేను ఎవరిని ఏమనుకోవడం పర్లేదు, కానీ నన్ను ఎవరు ఏమనుకుని ఉండాలా? మురిగే కుక్కలట కరవట. నేను అంటారు పని అన్నారు, అంటుంటారు, అనేస్తున్నారు, అనుకుంటున్నారు. ఎంతకాలం అంటారు? నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు తిరగబడవు, నువ్వు నిరూపించుకోవు, నువ్వు ప్రయత్నం చేయవు, నేను కరెక్ట్ అని నువ్వు ఏదో ఎక్స్ప్రెస్ చేయవు. నువ్వు అలాగే అందరినన్నా మౌనంగా ఉన్నావంటే ఏమవుతావు? ఒకనాడు నిన్ను అన్నవాళ్ళే, నిన్ను తిట్టిన వాళ్ళే, నిన్ను ద్వేషించిన వాళ్ళే, నిన్ను దూషించిన వాళ్ళే పొరపాటు. నేను ఎన్ని మాట్లాడిన ఒక మాట కూడా నాతో తిరగబడట్లేదు, నాకు ఎంత మాత్రం జవాబు చెప్పట్లేదు, తను కరెక్ట్ నిరూపించుకోవట్లేదు, ఇది పొరపాటు అని నీ మీద నేరాలు పోపిన వారే నీ దగ్గరికి వచ్చి తప్పులు ఒప్పుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పో.
నీ నిర్దోషంతో బయటపడతాయి. నువ్వు అనేకుల్లో ఉంటే రెండవ రుజువు ఏంటంటే నువ్వు నిర్దోషి తాపెక్కుతున్నావు తెలుసుకురా. దోషి తాపించుకుంటాడు, దోషం చేసిన వాడు తాపించుకుంటాడు. నిర్దోషి ఇప్పుడు తల పైకెత్తుకునే ఉంటాడు. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో, నీ అనుదిన జీవితాన్ని పరిశీలించుకో. నువ్వు అనేకుల్లో ఉంటే చివరికి ఎలా ఉంటావు? నిర్దోషత్వము. బైబిల్లో కొన్ని మంచి మాటలు ఉన్నాయి. నిర్దోషం, నిష్కలంకం, నిష్కపటం, నిష్కల్మషం, చెప్పలేడు కూడా నిరపరాధం, నిస్వార్థం. చెప్పండి, నిష్కపటం చెప్పారుగా. ఇవన్నీ పరిశుద్ధులకు వాడబడే పదాలు, మహిమగల సంఘంలో ఉన్న వారికి వాడబడే పదాలు, దేవుని కోసం ఎదురు చూస్తున్న వారికి వాడబడే పదాలు, తమ బ్రతుకులు కాపాడుకునే వారి పదాలు. తప్పు చేసి సారీ అని అన్నాం అనుకోండి, యువర్ సారీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. అసలు సారీ చెప్పేటట్టు ఉండకూడదు మనం. అంటే సారీ అని అన్నటువంటి తప్పు చేయాలి కదా. అసలు ఆ సారీ చెప్పే స్థితి నీకు రాకూడదు. అంటే అసలు ఆ దోషం నీలో ఉండదు. చాలా మంది చూస్తుంటాను నేను, సింపుల్గా సారీ చెప్తారు, ఏదో చేసేస్తారు అనుకోండి, మనం అనేసి చెప్పండి, మనం చెప్పేసి చేయకుండా చేసేసి తీరా దొరికిన తర్వాత ఆధారం దొరికిన తర్వాత అందరిలో నిరూపించిన తర్వాత సారీ బ్రదర్ అంటే ఏమిటి? ఇంకా నువ్వు నిర్దోషులు కాదు. నేను చెప్పానుగా, యువర్ సారీ కెన్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. సింపుల్గా సారీ చెప్తే అయిపోద్దా? సమస్య పరిష్కారం అయిపోతా? దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అసలు నీకోసం యేసు ప్రభువే మూల్యం చెల్లించేస్తే ఆ రక్తంలో కడబడ్డం మానేసి మళ్ళా తప్పు చేయడం, సారీ చెప్పడం, తప్పు చేయడం తప్పు. ఎలా ఉంటావు నువ్వు అనేకుల్లో ఉంటే నిర్దోషిగా ఉంటావు. అక్కడ అన్నాడా యేసు ప్రభు చేస్తాడట, అనేకులను నిర్దోషుడుగా చేశాడా? నేను చేస్తున్నాడా? చేస్తూనే ఉంటాడా? ఎస్. నీ మనసులో దోషం లేకుండా నువ్వు చేసే తప్పుని నీతో ఒప్పించి మన ఏసై గొప్పతనం ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మానవు అని అనడగా అంటావు. కానీ నీ తప్పు నువ్వే తెలుసుకుని ఆయనతో అంటావంట, ప్రభువా నీకు విరోధముగా, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, దోషం చేసింది అని ఒప్పుకుంటావు. నేరములెంచని వాడా నాదు నజరీయుడా, తీరము దాటిన వాడా నాదు, నా ప్రాణనాదుగా నీరు ప్రాణమిచ్చితివే, నేను నీ దాన అందరూ చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఇతరులను నిందించవద్దు, మనం కూడా నిందించుకోవద్దు. ఇతరులను నిందించొద్దు. చెప్పండి, మనం సైతాన్ కూడా నిద్రపోయాడు పెట్టదు. అంత సైతం ఏం చేశాడండి? నువ్వు చోటు ఇవ్వకుండా ఏం చేయలేడు. అపవాదికి చోటు ఇవ్వకుడి. మనుషులకు చోటు ఇచ్చినా అపవాదం చెప్పిన వాడు చోటు చేసుకుంటారు. నువ్వు చోటిచ్చి సైతాన్యంగా పెడతావు, నిద్రమొప్పడం కాదు, చేయకూడదు చేసేసి నిందించుకోవడం కాదు, లేక ఎవరో ఒకరు నిద్రమొప్పడం కాదు. ఎలా ఉండాలా? యేసు ప్రభు మనసు చేయాలి. నిర్దోషత్వాన్ని కనపరచాలి. దోషం లేకుండా మనమే చేసుకోవాలి.
విమోచించబడిన నీవు ఏమవ్వాలి? చివరికి నిర్దోషిగా కావాలి. మీరు నన్ను గమనించారు? అసలు నా స్వరం 6 నెలలు పోయింది. సైతాన్గా అనుకున్నాను, లేక షుగర్గా అని షుగర్ మీద అనుకున్నాను. షుగర్ మీద సైతం మీద పెడితే దేవురాత్మ అన్నాడు, నువ్వు షుగర్ మీద పెట్టకరా, సైతం మీద పెట్టకరా, నువ్వే దీనికి కారణం రా. నా స్వరం పోవడం కారణం నేనా? ఎవడనేనా? ఎప్పుడేనమ్మా? ప్రతిదానికి యూ హ్యావ్ టు రీప్ యువర్ కాన్సిక్వెన్సెస్. నువ్వు చేసిన దానికి నువ్వే కోత పోయా. ఏం ఇస్తావో అది పోయా. మనుషుల యొక్క సంగతిగా పరిశుద్ధంగా హలో 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 హలేలుగా అంటే కుదరదు. అక్కడ దేవుడు సమస్తాన్ని చూస్తున్నప్పుడు ఈ నోరు పొరపాటున తొందరపడి మాట్లాడినా, కంగారు పడి మాట్లాడినా ఖచ్చితంగా దేవుడు దీనికి పరిశుద్ధి. పరమజ్యోతి గారు చెప్పారు, నాకు దేవుడు తిడుతున్నాడు, అదే నువ్వు ఎందుకులా ఇలా మాట్లాడుతున్నావు పరమజ్యోతి, నువ్వు ఈ మాట మాట్లాడుకో, ఇలా చెప్పుకోవాలని అన్నాడు. ఆయన చెప్పారు. చివరికి పాప ఆయన టంగ్ క్యాన్సర్ వచ్చింది. ఎన్నిసార్లు గద్దిస్తాడు దేవుడు, మనం లోపడిపోతే మనకే నష్టం, ఎవరు లోపల మనకే నష్టం. ఎప్పుడు మనం సాకులు ఇతరుల మీద చూపిస్తాం. మన మనస్తత్వం అది. నేను రియలైజ్ అయ్యాను, ఒకవేళ నేను అనుకున్న మాట అన్నానా, చెప్పకుండా మాట చెప్పానా, చేయకూడదానా, నా నోటితో, నా నాలుగుతో, నా పెదవులతో నేను చేశానా అని నేను పరిశీలించుకుంటే, ఒక డాక్టర్ అన్నాడు, మీరు 6 నెలలు మాట్లాడకూడదు. నేను అన్నాను 6 రోజులు కూడా ఉండలేను. అదే కర్మ. నేను అన్నాను ఆఖరి మాట కూడా యేసు ప్రభువే దేవుడు చెప్పి చచ్చిపోతానయ్యా, మరి ఇవేళ లాస్ట్కో వెళ్ళిపోతాను, అంతేగాని నేను నోరు మూసుకు ఉండలేనన్నా. దేవుడు ఇచ్చాడు, నోరు మూసుకుని ఉండకపోతే నేను నీ నోరు మూసేస్తానని చెప్పి కరోనా పెట్టేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి, కరోనా పెడితే ఏం చేసింది చెప్పండి. వారానికి ఒకసారి నేను ఇంకోటి చేశాను, ప్రతిరోజు నాకు బోధ ఉంటుంది. అసలు ప్రతిరోజు బోధించకపోతే నా బాడీ డిటెక్ట్ అయిపోతుంది, ఉండలేదు. ఎవ్రీ డే ఐ హావ్ టు ప్రీచ్ సమ్వేర్. కానీ కరోనా కాలం వచ్చి చేసింది, కోటాలు గీటాలు మొత్తాన్ని క్లోజ్ చేసి పడేస్తే ఆదివారం కూడా సంఘాలు లేకపోతే ఇక్కడికే వచ్చి లైవ్ కూడా మొదలెట్టాను. లభించినప్పుడు ఇలా అలా అని చెప్పగలదు కదా, ప్రియులారా అందరూ బాగున్నారా, ఇలా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ చెప్పలేదు, ఎవరైతే అందరూ బాగున్నారు, ఎవరు ఉన్నట్టు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేకపోయినా అందరూ ఉన్నట్టు, లేని వాటిని ఉన్నట్టుగా చూసి దాదాపు 6 నెలలు అది జీవించామో నటించామో అర్థం కాకుండా, ఎవరు చూస్తారో చూడలేదు తెలియకుండా మాట్లాడేసాం. మామూలుగా దేవుడు చేశాడంటే ఆడెవడో డాక్టర్ గారు చెప్పిన 6 నెలల్లో రెస్ట్ ఈ రకంగా ఇచ్చి నా స్వరాన్ని మళ్ళా 100 ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్ప. ఏం చేశాడు? నేను ప్రభు దగ్గర నా దోషాలను సరి చేసుకున్నాను. మరి ఏం చేసుకున్నాను? నిర్దోషత్వాన్ని దేవుడు నాకు బయలుపరిచాడంటే, కనిపించాడు. అర్థం ఏంటి? మరి సూచన ఉండాలి కదా, నేను పోగొట్టుకుని నేను మళ్ళీ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య టెస్ట్ చేసుకున్నాను. నేను ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను? దేవుడు పాడలేకపోయాను. ఇలా ఉంటానా? ప్రభువాని గురించి పాడకుండా చెప్పకుండా నేను ఎలాగయ్యాని లోపల ఏడ్చాను. ఏం చేసాను నాకు అది, కానీ దేవుడు నేను పోగొట్టుకుందాన్ని 100 నాకు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాతో పాటు చెప్పాలి కదా, సరైన చెప్తారా? అలా రాగలరా? మీరు అందరూ కలిసి ఒకటే నేను ఒకటే సవాల్ అండి. 1 2 3 అనండి. అదే చెప్పండి అందరూ కలిసి, అందరూ కలిసి చెప్పండి. ఇప్పుడు నేను నిర్దోషాన్ని రుజువు ఏంటంటే, నేను చెప్తానికి మీరు చెప్తాను తేడా ఉంటుంది. ఇది విమోచించబడిన కామం. యేసుప్రభువు విమోచించినప్పుడు నా స్వరాన్ని చెప్పండి, నా గాత్రాన్ని, నా శబ్దాన్ని కూడా విడుదల చేశాడు. హల్లెలూయా! గొల్లియాతు గారు అక్కడికి అడ్డిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. రుజువు ఉంటుంది. నువ్వు అనేకుల్లో ఉన్నావు అంటే, ఒకటి నువ్వు విమోచించబడి ఉంటావు, ఏ బంధకాల్లో ఉండవు. రెండవది నువ్వు విమోచించబడ్డావు. అనేకుల్లో ఉన్నావంటే విమోచించబడి నువ్వు నిర్దోషిగా ఉంటావు. ఏ దోషారోపణ నేరారోపణ
కలిగి ఉండవు. ముగించేద్దాం. మూడోది వినాలనుకున్నారా? మూడోది వినాలనుకున్నారా? మీ గంట కొట్టింది, మీ గంట కొట్టింది, ఒంటి గంట కొట్టింది, మీకు నాకు కూడా కొట్టింది కదా. అయినా మూడో చెప్పకపోతే మీ జీవితంలో ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత కొట్టి చచ్చిపోతుంది ప్రాణం. అన్నదన్నా తిన్నట్టు ఉండదు, నీళ్ళు తాగినా దాహం ఉందో తీరదు. ఇది ఎల్లుండి, ఇదే ఎల్లుండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27-28 వచ్చిన. హల్లెలూయా. మనుషులు ఒక్కసారి వృద్ధి పొందవలనని నియమింపబడేది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అలాగనే బాగా మాట ఐడెంటిఫై అవ్వాల మాట. అలాగనే క్రీస్తు కూడా అండర్లైన్ చేయగల గుండ్రంగా చుట్టూ మళ్ళా సూత్రం ఆజ్ఞ ఆజ్ఞ. ఒక మాట స్థిరం అవ్వాలంటే మరొక మాట కావాలి. ఎవరెవరాడు? అలాగనే క్రీస్తు కూడా అందరి పాపములకు అన్నాడా? కొందరి పాపములకు అన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మన ఏసే రాబోతున్నాడండి. He's going to come back soon, quickly. ఏసే రాబోతున్నాడు ప్రత్యక్షంగా రాబోతున్నాడు. మళ్ళీ పుట్టడం ఒకసారి పాపుల కోసం పుట్టాడు, రెండవసారి ఏం చేస్తున్నాడైనా ప్రత్యక్షము కాబోతున్నాడు. మేఘాలలోన వెళ్ళినావు త్వరలోని భూమికి తరలుచున్నావు. పశుశాలలో నేను ప్రవహించినావా పసివారుడవు కావు. యేసుప్రభువారు పుట్టాడు కనుక పశుశాలలో పెట్టబడి పెరిగి పెద్దవాడై మన కొరకై. యేసుప్రభువు తన కోసం పుట్టాడా, మన కోసం పుట్టాడా? అనేకుల కోసం పుట్టాడు, పెరిగాడు, అనేకుల కోసం మరణించాడు. అదే రసంగా అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించడానికి ఒకసారి ఏమైనా బలైపోయాడు. ఇక్కడ కూడా కన్ఫర్మ్ అని చెప్పాడు. యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు అందరి కోసం చచ్చిపోలేదు, అలాగే కొందరి కోసం చనిపోయాడు. అనేకుల కోసము అందులో నువ్వు ఉన్నావు, అందులో నేనున్నాను, అనేకులు నువ్వు ఉన్నావు. ఎంత ఆశ్చర్యం! ప్రభువా ఒకవేళ నేను అనేకులు లేకపోతే నేనేమైపోతున్నావు ప్రభు అంటే మన గురించి ఆలోచన పుట్టాక కాదు, పుట్టక ముందు కాదు, అనాథలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకున్నప్పుడే వాళ్ళ నిర్ణయంలోనే ముందు నిర్ణయంలోనే నువ్వు ఉన్నావు. ఎందుకయ్యా నా మీద అంతకరు అప్పుడే వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆయన తెలుసు ఎవడు తన కోసం కనిపెడతాడు, ఎవడు దేనికోసం కనిపెడతాడు అని తెలుసు. అక్కడ రాశాడు. అదే చెప్పండి, అనేకుల పాపం వరకు భరించలేదు. ఏమా నీ బాధ నువ్వే భరించలేదు, ఆయన అనేకుల బాధ భరించాడు. అదే 23వ అధ్యాయంలో భరించాడు, వహించాడు, సహించాడు కదా. ఇప్పుడు ఈసారి భరించాడంట, నువ్వు భరించలేవని ఆయన భరించాడు. భరించుటకు 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ఒకేసారి అర్పించబడి ఈ ఆంగ్లాన్ని ఏం చేస్తామని మూడోది ఏంటిదన్నా, ఎవరైతే అనేకులు ఉన్నారో వాళ్ళు మూడవదిగా తన కోసం కనిపెడతారు. ఒకటి విమోచించబడతారు, 2 నిర్దోషులుగా జీవిస్తారు, 3వది తన కొరకే బ్రతుకుతారు. ఇంక వేరే బ్రతుకులేదు. నువ్వు ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం కోసం బతకట్లా, తన కోసం తన కోసం కనిపెడతావు. నువ్వు రక్షించబడినప్పటి నుంచి, విమోచించబడి నుంచి
నిర్దోషిగా చూస్తున్న కాలంలో నీకున్న గురేంటి, నీ ఎయిమేంటి, నీ నిరీక్షణేంటి, నీ ఎదురుచూపులేంటి, నీ కనిపెట్టడం ఏంటి? ఎవరి కోసం? తన కోసము కనిపెట్టు వారి కొరకు ఆయన రెండవసారి. అంటే నువ్వు ఇప్పుడు బతుకుతున్న బతుకంతా ప్రతిరోజు ప్రతిక్షణం ఏంటన్నమాట? ఆయన కోసం కనిపెట్టు. తన కోసం. ఆ గుండ్రగా చెప్తున్నారు తన అంటే నీ జీవితం ఎవరి కోసం? ఇప్పుడు నీ ప్రార్థన ఎవరి కోసం? నీ సహవాసం ఎవరి కోసం? నీ దీక్ష, నీ నిరీక్షణ, నీ ఎదురు చూడాలు, నీ కనిపెట్టాలు, నీ ప్రార్థనలు, నీ సభలు, నీ కార్యక్రమాలు, నీ ప్రోగ్రాములు, నీ ఈవెంట్లు, నీ సమస్తం అంతా దేని కోసం? తన కోసమే. నేను ఇది చేస్తానంటే నా చేసేది మేము రావాలి. దీనిలో నేను ఇంకొక స్టెప్ ఎదిగి నా ప్రభుకి దగ్గర అవ్వాలి. ఆయన వచ్చేస్తుంటే నేను ఇంకా ఆయనకి ఎదుర్కోవాలి. సంఘం ఎదుర్కోవాలా అంటే కనిపెట్టాలి. కనిపెట్టాలంటే ఎవరి కోసం కనిపెడుతున్నాం? కాంతారావు గారు ఇప్పుడు దాకా ప్రమోషన్ కోసం కనిపెట్టాడు. మళ్ళీ ఎవరిని పాస్టర్ గారు ప్రార్థన అంటాడా? ఇది చెప్పాడు గోల్. అంతేగా తను అనుకున్నది దీర్ఘకాలంగా ఏదో చూసింది. ఏమైంది? ఆలోచన అయిపోయింది. ఏసీ రాకుండా అలాగైపోయింది. ఏం చేయాలి? లోకం చేయాలి. అనేకుల్లో ఉండుంటే నువ్వు ఇక లోకంలో దేనికోసం తాపత్రయపడవు, కనిపెట్టవు, ఎదురు చూడవు, చేస్తావు తన కోసమే. అందరూ చిన్న పెట్టి చెప్పండి, తన కోసమే. తను ఎవరు? తను తానే అర్పించుకోవాలి. తను ఎవరు? ఏసీ. నువ్వేం చేస్తున్నా? ఇవాళ ఏసీ ఇచ్చేస్తారేమో సిద్ధపడుతుంటావు. పెళ్లికి వెళ్తుంటావు, పెళ్లి కొడుకు తర్వాత వేరే ఇసుకు వచ్చేస్తాడేమో సిద్ధపడుతుంటావు. పెళ్లికి వెళ్తావు కానీ నీ మనసు పెళ్లి మీద ఉంటావు, గడాకుల మీద ఉండదు, చచ్చిపోయిన మనం బతివాడి ఉండదు. నీ మనసు అంతా ప్రతిరోజు ప్రతిక్షణ ఎలా ఉంటుంది? ఏసురాక భావన సంగమునకు. నీ మనసు ఎలా ఉంటుందమ్మా? అనేకులు ఉంటే మొదటిది నువ్వు విమోచించబడతావు, రెండవది నువ్వు నిర్దోషిగా ఉంటావు, మూడవది తన కోసమే ఏం చేస్తుంటావు? కనిపెడతా ఉంటావు. ఏం విన్నా, వాక్యం విన్నా, ప్రార్థన చేస్తున్నా, సహవాసం వచ్చినా, సంఘానికి వచ్చినా, నువ్వు ఏం చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, వింటున్నా, నీ భావన ఏంటి? నా చేసి ఇప్పుడు చెప్తాడు. He might come at any time. I am ready to meet him. I want to see him face to face. నా ప్రభుని ఎంత త్వరగా చూడాలి. అఫ్కోర్స్ ఈ లోకం మరణం వస్తుంది, ఈ లోకంలో రోగం వస్తుంది, ఈ లోకంలో ఎన్నో వస్తాయి పోతాయి. కానీ యేసు ప్రభువుని చూచి ఆ గడి ఉంది. ఆ గడికి అనేకులు అందరూ సిద్ధపడతారు. గడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ సిద్ధపడరు, కొందరు అసలు సిద్ధపడరు. ఎవరు సిద్ధపడతారు? విమోచించబడిన వారు, నిర్దోషులైన వారు ఆయన కోసమే కనిపెట్టి ఆయన చూస్తున్నారు. ఈ మధ్యాహ్నం చేతులు అల్టిమేట్ గోల్ ఏంటంటే, నీ యొక్క గురి ఏమిటంటే ప్రతిరోజు నువ్వు ఆయన కోసమే కనిపెట్టుకో. కొన్నిసార్లు భార్య భర్త విడిపోయినప్పుడు మళ్ళా కలుసుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఎప్పుడు చూస్తారు? నా భార్య భర్తలను చూస్తారు. అలాగా ఒక ప్రేమికులు కలుసుకున్నప్పుడు ఎలా చూస్తారు? అలాగా సంఘం యేసు కోసం చూడాలి. దానికంటే తెప్పించి ఇది లోక ప్రేమ, ఇది శరీర ప్రేమ, ఇది అసహజమైన ప్రేమ. వాస్తవమైన, సహజమైన, నిజమైన, శాశ్వతమైన, ఎదురు చూడాల్సిన, కనిపెట్టాల్సిన అసలైన ప్రేమ, సిసలైన ప్రేమ. ఈ ప్రేమ యేసు ప్రభువు యొక్క రాక కోసం కనిపెట్టే ప్రేమ. దేవునికి స్తోత్రం. కనుక నీలో ఈ మూడు చూసుకోవాలి. నువ్వు అందరిలో ఉంటే ఈ మూడు నీలో ఉంచుకోవాలి, దాచుకోవాలి, కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఏ పథకాల్లోకి వెళ్ళక, విమోచించబడి ఉంటావు, ఏ దోషం చేయక, నిర్దోషిగా ఉంటావు. దేనికోసం దానికోసం నాకు ఇది కావాలి, అది కావాలి, అదే కోసం, ఇదో కోసం, అది కావాలి, ఇది కావాలి వద్దు. అవి వచ్చి పోతాయి. వచ్చిన పర్వాలేదు. నా ఏసీ మాత్రం వస్తానని కూడా ఖచ్చితంగా వచ్చేస్తాడు. నేను ఆయనను ఎదుర్కోవడమే కాదు, కనిపెట్టడమే కాదు, ఆయన్ని కలుసుకోవాలి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించను కాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో మూడు అనుభవాలు ఎన్నో ఉంటాయి. వాక్యం నిండా అనేకులు అని అన్నప్పుడు నీతో పరిశుధాత్మ ఈ మధ్యన మాట్లాడుతున్నాను. నువ్వు కొందరిలో లేవు, అందరిలో లేవు, నువ్వు అనేకులలో ఉన్నావు. నా కుమారుడు, నిన్ను నేను అంతగానే ప్రేమించాను. ఇంకా చాలా స్కూటేజ్ ఉంది. అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే. ఇంకా స్కూటేజ్ ఉంది.
ఏర్పరచబడిన వారిని సహితము సాతాను మోసగించి కొందరిని మాయ చేస్తాడు. చివరికి మిగిలేది ఎందరో అందులోనూ ఉండాలి, అందులోనూ ఉండాలి, అందులోనూ ఉండాలి. అందరిలో నుంచి, అనేకులలో నుంచి, పిలువబడిన వారి నుంచి, ఏర్పాటు చేయబడిన వారి నుంచి నీవు మిగలాలి. ఆయనతో చిరకాలము, యుగయుగములు, సదాకాలము, ఎల్లకాలము ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండాలి. ఆ ప్రాగం నీకు ఇచ్చాడు. నువ్వు కాపాడుకోవాలి, దాన్ని భద్రపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, గురిపెట్టుకోవాలి. సాగిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. దేవుడి చిరవంత మన కొరకు చేతులు పెట్టిన అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. yes ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.